ఆ మనస్సుని క్రమంగా భగవంతుడి మీదకి లగ్నం చేస్తే అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. ఆ సాధన ఎలా జరగాలి, ఎంత పట్టుదలగా ఆధ్యాత్మిక సాధన జరగాలో ఇప్పుడు ఒక పద్యంలో చెబుతున్నాడు. చీమ ఎలా సాధన చేస్తుందో గమనించండి అన్నాడు. మకరందమ్మును గ్రోల చెట్టు కొనకమ్మన్దోచు పుష్పము చెంతకు చేరన్. మకరందమ్మును గ్రోల చెట్టు కొనకమ్మన్దోచు పుష్పము చెంతకు చేరన్. మకరందమ్మును గ్రోల చెట్టు కొనకమ్మన్దోచు పుష్పము చెంతకు చేరన్. మొదలెక్కు చీమవలె ఆనందామృతాస్వాదనాంచకమై ఆత్మ పరాత్పరుండవగు నీ సాన్నిధ్యముంజేరును ఇబ్డు కడంగన్. నీ సాన్నిధ్యముంజేర ఇబ్డు కడంగన్ పనివట్టి నింపు జతనంబున్ భక్త చింతామణి. భగవంతుని మనం దర్శించడం, ఆత్మజ్ఞానం పొందడం, ధ్యాన నిష్ఠ కుదరడం చాలా కష్టమే. అయినా దానికి చేయవలసిన ప్రయత్నం ఏమిటంటే చీమ ఏం చేస్తుందో గమనించమన్నాడు. చీమకి భగవంతుడు ఇచ్చిన శక్తి ఏమిటో తెలుసా? ఎక్కడో చెట్టు చివరన చిటారు కొమ్మని మిఠాయి పొట్లంలాగా ఒక పువ్వు ఉంటే ఆ పువ్వులో తేనె ఉంటే ఆ తేనె వాసన చెట్టు మొదట్లో ఉన్న చీమకి తెలుస్తుందండి. నీకు నాకు తెలియదు. ఇప్పుడు చీమ మనకంటే గొప్పదా కాదా? పోలీసు కుక్కలను చూడండి మీరు, మనకంటే ఎంత గొప్పవో తెలుస్తాయి. మర్డర్ జరిగితే మనం వాళ్ళని చూసి కూడా చెప్పలేము, అవాక్కు అయిపోతాం. పోలీసు కుక్క ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఆ ప్రదేశానికి దాన్ని వదిలితే ఈ రక్తాన్ని వాసన చూస్తుంది. మర్డర్ జరిగిన చోట అక్కడి నుంచి పరిగెడుతుంది. పోలీసులు పరిగెట్టలేరు, ఇది పరిగెడుతుంది. సరిగ్గా హంతకుడు ఏ ఇంటి దగ్గర ఆగాడో అక్కడ వరకు ఎడుతుంది. ఎంత శక్తి ఇచ్చారండి భగవంతుడు. అందుకే కుక్కని మన సంస్కృతిలో కుక్క అనరమ్మ, కాలభైరవ స్వామి అంటారు. జంతువుల్ని కూడా పూజించాం మనం. మనకి కుక్క దైవం కాలభైరవ స్వామి, గుర్రం దైవం హయగ్రీవ స్వామి, ఎద్దు దైవం నందీశ్వర స్వామి, గ్రద్ద దైవం గరుత్మంతుడు, కోతి మనకి ఇష్ట దైవం ఆంజనేయ స్వామి. జంతువుల్ని సైతం వాటిలో ఉండే గొప్ప గుణాలను గుర్తించి దైవాలుగా భావించిన ఏకైక జాతి భారత జాతి, ఏకైక మతం హిందూ మతం. ఊరికే అనలేదు. తుమ్మెద సముద్రానికి 2000 మైళ్ళ పైన ఎగురుతుందండి. సముద్ర మట్టానికి 2000 మైళ్ళ పైన. మనం ఎగరగలమా? అడుగు పైన ఎగరలేం. ఇక్కడ సముద్రంలో పడవలో పెడుతుంటే కూడా తలడిల్లిపోతాం. దానికంటే ముందు మనమే ఊగుతాం. ఇక్కడ పడవకుండానే మనం ఊగుతాం, అంత కంగారు. సముద్ర మట్టానికి 2000 మైళ్ళ పైన ఎగురుతుంది తూనీగా. దానికి శక్తి ఇచ్చాడు, లేకపోతే దానికి ఆహారం దొరకదు. అలాగే చీమకున్న శక్తి ఏమిటో తెలుసా? అది చెబుతున్నాడు ఇక్కడ. మకరందమ్మును గ్రోల చెట్టు చివర కొమ్మని మిఠాయిలాగా, మిఠాయి పొట్లంలాగా వేలాడుతున్న ఒక పువ్వులో ఉన్న మకరందపు వాసన చీమకి తగిలింది. అది ఎక్కడుంది? చెట్టు మొదట్లో ఉంది. మకరందమ్మును గ్రోల చెట్టు కొమ్మందోచు పుష్పము చెంతకు చేరన్. ఆ చెట్టు చివర ఎక్కడో చిటారు కొమ్మను ఉండేటువంటి పుష్పంలో ఉండే మకరందాన్ని త్రాగడానికి నిర్ణయించుకున్న చీమ చెంతకు చేరన్. మొదలెక్కు చీమ. ఆ మొదలు పైకి ఎక్కుతుంది. దీని తలకాయ ఈ మొదలు ఎప్పుడు ఎక్కాలి, ఈ కాండం అంతా ఎప్పుడు పాకాలి, ఆ పైన కొమ్మలు ఏ కొమ్మకి వెళ్ళాలి, ఏ కొమ్మకి రెమ్మలు ఉన్నాయో, ఏ రెమ్మకి ఆ ఆకులు ఉన్నాయో, ఏ ఆకుల మధ్యలో ఆ పువ్వు ఉందో, ఏ పువ్వులో మకరందం ఉందో ఆ కొమ్మ ఎలా వెతుక్కునే శక్తి ఎక్కడదండి. కాండం ఇలా ఉన్నాక 4 కొమ్మలు విడిపోతే ఏ కొమ్మకి పాకాలో దానికి బాగా తెలుసు. ఆ కొమ్మకే విడుతుంది, రెండో కొమ్మకి వెళ్ళదు. అక్కడ ఏమన్నా యారో మార్క్ ఉందా, ట్రాఫిక్ పోలీసు ఉన్నాడా, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవే. మనం ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నా సరే బండి ఆపమన్నా ఆకుండా దూసుకెళ్ళిపోతామే. మనకంటే చీమ చాలా గొప్పది కదండి, దానికి క్రమశిక్షణ ఉంది. అది భగవంతుడు చూపించిన మార్గంలో పెడుతోంది. మనం అలాగే పెడుతున్నామా? మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగమంటే ఆగాలండి. ఎంతసేపు ఆగుతారండి? 2 నిమిషాలు ఆగుతారు. 2 నిమిషాలు ఆగలేవా? ఆగుతున్నారు ఈ మధ్యన. ఎందుకో తెలుసా? ఫోన్కి ఎలకడానికి. మామూలుగా ఆగడం. నేను చూసి ఆశ్చర్యపోతా. అయ్య బాబోయ్, ఈ ఒక్క నిమిషం ఫోన్ చూడకుండా ఉండలేడా?
మనస్సులో నమశివాయ అనుకోలేడా? అనుకోడు. పైగా నేను కనపడ్డానక గురువుగారు అంటాడు. మరి గురువుగారు చెప్పింది ఏంటి? ఫోన్కి వెళ్ళకమనా? అదే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మాకు అందరికీ దండాలు పెడతారు, మాతో ఫోటోలు దిగుతారు, మేము చెప్పింది మాత్రం చేయరు. ఇక్కడ అయ్యో మీరు గొప్పగా చెబుతారు, చెప్పి ఉపయోగం ఏంటి? నువ్వు చేయనప్పుడు ముగ్గురు ఎక్కుతారు బండి మీద, హైదరాబాద్లో చూస్తాం, ముగ్గురు ఎక్కుతారు, వీలైతే నలుగురు కూడా ఎక్కుతారు, నలుగురు చెయ్యి ఊపుతారు. నేను కారులో పెడుతుంటే నలుగురు ఎక్కకూడదన్న విషయం వాడు చేయదు. అదే ఇదే. అందుకే దేశంలో ఎన్ని వేదాలున్నా, ఎన్ని శాస్త్రాలున్నా, ఎన్ని పురాణాలున్నా, ఎన్ని కావ్యాలున్నా మన బతుకులు బాగుపడడం లేదండి. గమనించండి, మన బతుకులు బాగుపడడం లేదు. ఆచరణ లేదు. కానీ ఆ చరణాలు దొరకాలంటే ఆచరణే చాలా ముఖ్యమండి. ఆచరణే చాలా ముఖ్యం. ఆ హరి చరణాలు మనకి దొరకాలంటే ఆచరణ ముఖ్యం. ఊరికే వినడం బాగుందనడం కాదు. ఇక్కడ మాకేవో సన్మానాలు సత్కారాలు చేయడం ఏం చేస్తారమ్మా? అవన్నీ ఏం చేసుకుంటాం? విసుగొస్తోంది ప్రాణానికి. చెప్పిన దాన్ని ఆచరించాలి. ఆచరిస్తే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగవు నువ్వు. అప్పుడు ఫోన్ ఎందుకు కలుగుతావు? నమశివాయ అనుకో, జపం చేసుకోడండి. ఎంత సమయం దొరికిందమ్మా? 2 నిమిషాలు చాలు కదా. మళ్ళీ తర్వాత నీ ఇష్టం వచ్చిన వేగంతో నువ్వు వెళ్ళొచ్చు. ఎవరు వద్దన్నారు? ముగ్గురు ఎక్కడ పెట్టండి? మనం వింటున్నాం, ప్రవచనాలు చెప్పే వాళ్ళని గౌరవిస్తున్నాం, వ్యవస్థను గౌరవిస్తున్నాం, ముగ్గురు అలా ఎక్కుతాం. ఇవాళ మీరు పేపర్లో వార్త చూశారో లేదమ్మా? 4 తల్లిదండ్రులు 8 మందికి గర్భశోకం. 4 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలు బండి మీద వెళ్ళారు, గుద్దేశారు. 4 సఫా. కేవలం 4 ఎక్కడమే కారణం అండి, అతివేగమే కారణం అండి. 4 తల్లులు, 4 తండ్రులు, ఇంకెంతమంది బంధువులు వీళ్ళ గర్భశోకంతో బాధపడుతున్నారు. నాకు పేపర్లో ఫోటో చూస్తే అన్నం ఎక్కలేదు. వాళ్ళకి తెలియదా 4 ఎక్కకూడదని, వేగంగా వెళ్ళకూడదని తెలియదా? పౌరుషాలు పెంచేశారు, స్పీడు గుద్దేశారు, ఎవడో పడిపోయారు, 4 చచ్చిపోయారు, తల్ల పగిలిపోయి. ఎవడో హెల్మెట్ పెట్టుకోలేదు. ఏ నిబంధన పాటించాం, ఏ జాగ్రత్త తీసుకోం. ఏదైనా జరిగితే మాత్రం పూర్వజన్మ కర్మ, ఎవడు చూశాడో తెలియదు. ఇక్కడ ఈ కర్మనే, ప్రతిదీ వ్యాఖ్యానమే. నువ్వు స్పీడ్ పెంచావు, 4 ఎక్కారు, అదే తప్పు. ఇందులో జన్మకర్మ ఏం లేదండి. అనవసర మాటలు చెప్పొద్దు. మన దేశంలో పెద్ద దరిద్రం ఏంటంటే కనపడుతున్న విషయాల గురించి ఎవడో మాట్లాడు, కనబడిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఎక్కువ. పూర్వజన్మ కర్మ అంతా వీడు చూసేసినట్టే. అందుకే ఇక్కడ లాజికల్గా ఆలోచించడం తక్కువ అమ్మ, మ్యాజిక్గా ఆలోచించడమే ఎక్కువ. మ్యాజిక్స్ మనకి నచ్చుతాయి, లాజిక్ నచ్చదు మనకి. లాజిక్ని మ్యాజిక్ని కలిపి మానవుని యొక్క ప్రయత్నాన్ని, భగవంతుడు దయని 2 కలిపితేనే జీవితం బాగుంటుందని ఖచ్చితంగా. అప్పుడే జీవితం బాగుంటుంది. లాజిక్ మ్యాజిక్, నీ జీవితంలో లాజిక్ ఉండాలి. అప్పుడు భగవంతుడు తన మ్యాజిక్ తాను చేస్తాడు. నువ్వు మ్యాజిక్ మీద ఆధారపడకూడదు. ఈ మొదట్లో ఎక్కింది చీమ, అక్కడి నుంచి ఏం చేసింది? కొమ్మల వరకు వెళ్ళింది. కొమ్మలు చీలిపోయాయి. మళ్ళీ ఏ కొమ్మకి వెళ్ళాలో ఆ కొమ్మకే వెళ్ళింది కదా. ఆ కొమ్మకి మళ్ళీ రెమ్మలు ఉన్నాయి, రెమ్మలు పట్టుకుంది. ఆ రెమ్మలను పట్టుకుని చిన్న రెబ్బలను పట్టుకుంది. ఆ రెబ్బలను పట్టుకుని ఆకులను పట్టుకుంది. ఆకులను పట్టుకుని పువ్వు దగ్గరికి వెళ్ళింది. ఆ పువ్వులో ఉండే మకరందం ఒక్క బిందువు సేవించే వరకు చీమ తన ప్రయాణం ఆపలేదే. అటువంటి ఆనందామృతప్రాయమైన ఆత్మజ్ఞానాన్ని పొందే వరకు, భగవత్ సాక్షాత్కారం పొందే వరకు నీ ప్రయత్నం ఎలా ఆపుతావయ్యా అంటున్నాడమ్మా వడ్డాది సుబ్బారాయ కవి భక్త చింతామణిలో. చీమకున్న బుద్ధి నీకు లేదా? ఆనందామృతాస్వాదనాంచకమై, ఆనందామృతాన్ని ఆస్వాదించాలనేటువంటి ఏకైక లక్ష్యం మన మనస్సుకు ఉండాలి. ఆత్మ పరాత్మరూపుడగు నీ సాన్నిధ్యముంజేర ఇప్డు కడంగున్. ఇంతకాలానికి అప్పటికి ఈ పద్యాలు రాసేటప్పటికి ఈయనకి 60 ఏళ్ళు పైన దాటి. అందుకని ఈ నీళ్ళు వచ్చాక, సంసార బాధ్యతలన్నీ ముగిశాక, తల పండిపోయాక, బొప్పి కట్టాక, ఆ సర్వాంగాలు వాసిపోయాక ఇప్పుడు నువ్వెవరో తెలుసుకోవాలనే కోరిక కలిగిందయ్యా. పనిగట్టుకుని ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను నేను. నింపు జతనంబున్ భక్త చింతామణి. ఏదో ఒక రకంగా నా జీవితాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయి, అనుగ్రహం కలిగించమన్నాడు. అప్పుడు భగవంతుడు అనుగ్రహం కూడా ఎలా కలుగుతుందో తెలుసా? దాన్ని చెబుతున్నాడు ఇక్కడ. మనకి జీవితంలో ఉండే ఉదాహరణలే గమనించండి. 3 ఉదాహరణలు చూస్తే భగవద్ అనుగ్రహం మనకి కలగబోతోందన్న విషయం తెలుస్తుందండి. పొగయున్ మిక్కిలి ప్రొయ్యి మండునన, పొగయున్ మిక్కిలి ప్రొయ్యి మండునన, సల్పున్ వ్రయ్యలవునప్పుడు ఎచ్చుగా మేనున్ కురుపు.
ఎక్కుడగు ఉక్కన్ వచ్చు ఎక్కుడగు ఉక్కన్ వచ్చు వాననాన్ ఎక్కుడు ఉక్కయగు వచ్చున్ వాననాన్ ఆపదల్ మిగులున్ శ్రేయము వెంబడించుతరి ఆపదల్ మిగులున్ శ్రేయము వెంబడించుతరి స్వామి నీ ఎక్కుడొక్కయగు వచ్చున్ వాననాన్ ఆపదల్ మిగులున్ శ్రేయము వెంబడించుతరి స్వామి స్వామి పొగయున్ మిక్కిలి ప్రొయ్యి మండునన సల్పున్ వ్రయ్యలౌనప్పుడు ఎచ్చుగ మేలున్ కురుపు ఎక్కుడొక్కయగు వచ్చున్ వాననాన్ ఆపదల్ మిగులున్ శ్రేయము వెంబడించుతరి స్వామి నా మనస్తాపమే అగునా కూరట నా మనస్తాపమే అగునా కూరట నీ ప్రసాదమునకు ఈశా భక్త చింతామణి. పొయ్యిలోంచి పొగ బాగా వస్తోంది. గ్యాస్ పొయ్యి ఉన్నప్పుడు అర్థం కాదు ఇది. పూర్వం కట్టెల పొయ్యిలు కుంపట్లు ఉన్న యుగంలోకి వెళ్ళండి ఒక్కసారి, అందరూ చూసిన వాళ్లే కాబట్టి. పొయ్యిలోంచి పొగ బాగా వస్తుందంటే అర్థం ఏంటండి? పొయ్యి వెంటనే బాగా మండుతుందని అర్థం. కాలు మీద కురిపేసింది, అది బాగా సలిపేస్తోంది, లావ్ అయిపోయింది, సలిపేస్తోంది, విపరీతంగా నొప్పి అంటే అర్థం ఏంటో తెలుసా? రేపే పగిలిపోతుందని అర్థం. పగిలే ముందు విపరీతంగా నొప్పెట్టేస్తుంది అది. ఎందుకంటే ఆ చెడు రక్తం అంతా బయటికి వెళ్ళిపోవాలి. బిడ్డ పుట్టినట్టే దానికి, అంతకంటే వెళ్ళా సలుపెట్టేస్తుంది. పొగ బాగా వస్తుంది అంటే తర్వాత పొయ్యి బాగా మండుతుందని అర్థం. కురుపు బాగా సలుపు పెడుతోంది అంటే త్వరలో పగిలిపోతుంది అని అర్థం. బాగా ఒక్కబెడుతోంది వాతావరణం అంటే వాన కురుస్తుందని అర్థం. అలాగే ఆపదలు బాగా వస్తున్నాయి అంటే భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తున్నాడు అని అర్థం. ఆపదల్ మిగులను శ్రేయము వెంబడించుతరి. ఇప్పుడు కష్టాలని మనం రమ్మని కోరక్కర్లేదండి, అంత తీవ్రవాదం అక్కర్లేదు, ఎవరూ చెయ్యరు. కానీ వస్తే కంగారు పడద్దు. పైగా మన కంగారు ఎలా ఉంటుందంటే ఆధునిక కాలంలో మనకంటే పూర్వులు చాలా నయం, ఏం వచ్చినా తట్టుకునేవారు. ఇప్పుడు అలా కాదండి. వరుసగా 2 కష్టాలు ఏమైనా వస్తే, ఏదో పిల్లాడికి ఒక చిన్న ప్రమాదం జరిగింది, మోకాల మీద గాయమైంది, అంతకంటే ఏం కాల. అప్పుడే అమ్మాయికి రావాల్సిన ర్యాంకు రాలా. ఇది శుక్రవారమే జరిగింది, అది శుక్రవారమే జరిగింది. ఏమిటో శుక్రవారమే జరుగుతున్నాయి. నేను మన బుద్ధి వక్రవారం అయిపోయింది. ఇక్కడ పిచ్చి నమ్మకాలు అంటే ఇవే. వాడు మోకాలు పగలడానికి శుక్రవారానికి ఏమైనా సంబంధం ఉందా? మీ అమ్మాయి రిజల్ట్ రావడానికి శుక్రవారానికి ఏమైనా సంబంధం ఉందా? పేపర్ వాళ్ళు శుక్రవారం వేస్తారా? సినిమాలన్నీ శుక్రవారమే రిలీజ్ అవుతాయి. ఎందుకు అవుతాయి అందరికీ తెలుసు. ఆ తర్వాత మళ్ళీ సోమవారం ఆ సినిమా ఉంటుందో లేదో తెలియదు. మన దగ్గర ఉన్న 3 రోజులనే గోకేయాలి. ఎందుకంటే శని ఆదివారాలు మనం ఖాళీగా ఉంటాం. అందుకని సినిమాలకు శుక్రవారం మంచిదని ఏ సినిమా వాడు ఒప్పుకోడు. ఎందుకు శుక్రవారం మంచిదంటే శని ఆదివారాలు పక్కన ఉన్నాయి కాబట్టి. అంతకంటే ఏం లేదు, అంతకంటే ముహూర్తం ఏం లేదు అక్కడ. అంటే ఆపదలన్నీ ఒక వారం రావడం, ఒక రోజు రావడం, ఒక నెలలో రావడం ఉండదండి. మన నమ్మకాలు అలావన్నీ. పైగా ఆపద వస్తే కంగారు పడద్దు. పొగొస్తుంది అంటే పొయ్యి బాగా మండుతుంది, ఉక్కబోస్తుంది అంటే వాన కురుస్తుంది, వేసిన కురుపు సలుపుతోంది అంటే కురుపు పగిలిపోతుంది సెగ్గడ్డ. అలాగే ఆపదలు వస్తున్నాయంటే భగవంతుడు కరుణ మన మీద కురవబోతోంది, అనుమానమేలా. దానికోసం నేను ఎప్పుడు వేచి చూస్తానయ్యా. ఆపదల్ మిగులును శ్రేయము వెంబడించుతరి స్వామి నా మనస్తాపమే అగునా కూరట నీ ప్రసాదమునకీశా భక్త చింతామణి. భగవద్ అనుగ్రహం పొందాలంటే మన మనస్తాపం కూడా ఉండాలండి. ఇంకో మాట గమనించండి, జపం చేస్తుంటే మనస్సు లగ్నం కావట్లా, లలితా సహస్రం చదువుతుంటే మనస్సు లగ్నం కావట్లా, పూజ చేస్తుంటే మనస్సు లగ్నం కావట్లా అంటారు కదా. కానీ మనకి ఏదైనా దుఃఖం వస్తే భగవంతుడి కోసం ఏడుస్తుంటే మనస్సు లగ్నమైందా లేదా? ఏదో ఒక రకంగా లగ్నం అవ్వడమే కావాలమ్మా, లగ్నం అవ్వడమే కావాలి. అంచేత మనస్తాపం కూడా భగవంతుడిని చేరుకోవడానికి ఒక సాధనమే అని చెబుతున్నాడు మనకు వడ్డారి సుబ్బారాయ కవి. ఎంత ప్రేమ ఉందో మన మీద ఆయనకి. చూడండి, మీ మనస్తాపం కలిగింది అంటే కంగారు పడకండి, దాన్ని ఇంకా పెంచేసుకోకండి. ఒక బాధ రాబట్టే కదా మనస్తాపం. సుఖంగా ఉంటే ఎవరు ఏడవరు కదా. ఆ దుఃఖం వచ్చినప్పుడే కదండి దేవుడికి మొక్కేది, దేవుడికి చెప్పుకునేది. సుఖంగా ఉంటే ఏం మొక్కుంటాం?
అంచేది నిజానికి బాధ కలిగినప్పుడు భగవత్ ప్రార్థన కుదిరినట్టుగా సుఖంగా ఉన్నప్పుడు కుదరదండి. మీరు పెళ్ళిళ్ళు అయిన వెంటనే సత్యనారాయణ వ్రతం చేస్తారు, గమనించండి. సత్యనారాయణ వ్రతం అక్కడ రమాదేవి మీద సత్యనారాయణ స్వామి మీద ఒక్కరి దృష్టి కూడా ఉండదు. ఈ మగాడేమో కట్టుకోక ఓ పెద్ద పట్టుపంచి ఒకటి కట్టుకుంటాడు, అది ఊడిపోతూ ఉంటుంది అస్తమాను. దాన్ని ఇలా లాక్కుని ఇలా కూర్చోవడమే సరిపోతుంది వీడు బతుక్కి. ఆ పురోహితుడు సగం సరి చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆయన పంచా ఊడిపోయేదే ఆయనకేం తెలుసు. ఇక ఈవిడ గారు పెద్ద పట్టు చీర కట్టి ఇక్కడ వంకి ఇక్కడ టెంకి ఇవన్నీ పెట్టి ఇలా తిరుగుతుంది. ఈవిడ దృష్టి సత్యనారాయణ స్వామి మీద లేదు. పైగా ఈ ఇద్దరు దృష్టి కూడా మధ్యలో చౌదరి గారు వచ్చారా, రెడ్డి గారు వచ్చారా, నాయుడు గారు వచ్చారా, గరికపాటి వారు వచ్చారా, అందరూ వస్తారమ్మా. సత్యనారాయణ స్వామి రావుడు. మనకి వాళ్ళు వీళ్ళు రావాలి, ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు రావాలి. మనం పెట్టింది ఏదో తినాలి. తర్వాత మీ ఇంట్లో బాగా చేసేవయ్యా అనాలి. దేవుడు మెప్పుకోలు మనకు అక్కల, మనుషుల మెప్పుకోలు కావాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? సరిగ్గా అట్టు తిరగేయండి. పెళ్ళి తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తే ఇలాగే ఉంటుంది. కానీ సత్యనారాయణ వ్రతం పెళ్లిలోనే చెయ్యాలి, శుభం జరిగితేనే చెయ్యాలని ఏం లేదండి. మీరు ఆ వ్రతకథ చదవండి, దుఃఖపడుతున్నప్పుడు కూడా చేయించండి. ఇంట్లో దుఃఖం ముంచుకొచ్చినప్పుడు మీరు కూర్చుని పట్టుదలగా సత్యనారాయణ వ్రతం చేయండి అమ్మా. ఎవరిని పిలవకండి, దృష్టి భగవంతుడి మీద పెట్టండి. ఆ దుఃఖంలో భగవంతుడి మీద లగ్నమైనట్టుగా మరి ఎప్పుడూ లగ్నం అవుతుంది. అది వ్రతం చేసే విధానం, అది వ్రతం చేసే విధానం. మన దౌర్భాగ్యపు నమ్మకాలు ఎలా ఉంటాయంటే వ్రతం చేస్తే శుభం అప్పుడే చేయాలి, అలా ఎక్కడ చెప్పలేదండి. ఎందుకు ఈ మాటలు ప్రచారం అవుతాయో తెలియదు. మీకు జ్వరం వచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతం చేయండి అమ్మా, జ్వరం తగ్గిపోతుంది శుభ్రంగా. వరలక్ష్మి వ్రతం అనగానే శ్రావణ మాసం 2వ శుక్రవారం తద్దినం పెట్టినట్టే ఏడాదికి ఒక రోజు ఇక్కడ, ఇంకెప్పుడు చేయరు ఇక్కడ. ఎవరు చెప్పారు? వరలక్ష్మి వ్రతం అప్పుడు చేస్తే వరలక్ష్మి వ్రతం, జ్వరం వచ్చినప్పుడు చేస్తే జ్వరలక్ష్మి వ్రతం చేయండి హాయిగా. దుఃఖంలో ఉన్నప్పుడే పూజలు చేయాలి, దుఃఖంలో ఉన్నప్పుడే గుళ్ళోకి వెళ్ళాలి, దుఃఖంలో ఉన్నప్పుడే మనస్సు నిలబడుతుంది, ఆ దుఃఖం తొలగిపోతుంది ఖచ్చితంగా. దుఃఖంలో ఉంటే గుళ్ళోకి వెళ్ళొద్దని చెప్పలేదండి ఎవరు. శాస్త్రాల గురించి తప్పుడు మాట్లాడకండి దయచేసి. అందరూ శాస్త్రాలు చెప్పేవాళ్ళు అయిపోయారు. ఎవరైనా ఇంట్లో పోయినా సరే 10 రోజులు మాత్రమే గుళ్ళోకి వెళ్ళకూడదండి, 11వ రోజు వెళ్ళచ్చు. ఈ 10 రోజుల్లో కూడా నమ్మా పెద్దవాళ్ళు పోతే వేరే విషయం. పచ్చికాయ పగిలిపోయిందనుకో ఆ తల్లి తట్టుకోగలదా, ఆ తండ్రి తట్టుకోగలదా? వెళ్ళాలనిపిస్తుంది. ఇంట్లో కూర్చుంటే ఎవరో వస్తున్నారు, పలకరిస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాం, గుళ్ళోకి వెళ్ళి అడుగుదామనిపిస్తుంది. వెళ్ళండి. మీ గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకోవద్దు అని చెప్పారు, కానీ గుళ్ళోకి వెళ్ళొద్దని ఎక్కడా చెప్పలేదండి. మన దుఃఖాన్ని ప్రపంచంలో ఎవడు పంచుకుంటాడో నేను చెప్పలేనండి, కానీ సమస్త జీవుల దుఃఖాలు పంచుకోవడానికి శ్రీమన్నారాయణమూర్తి సిద్ధంగా ఉన్నాడమ్మా, సిద్ధంగా ఉన్నాడు. ఆయన అందుకోసమే ఉన్నాడు. ఆయన గుళ్ళోకి వెళ్ళడానికి వీళ్ళ అనుమతి ఏమిటండి? మనకి దరిద్రం ఇక్కడ. దుఃఖం వచ్చినప్పుడే పెడతాం, అప్పుడే మనస్సు నిలబడుతుంది ఖచ్చితంగా. అంచేత బాధలో ఉన్నప్పుడే వ్రతం చేయాలి, ఆ బాధ పోవడానికే చెయ్యాలి. అప్పుడు మీరు వినాయక చవితి పూజ కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా సత్యనారాయణ వ్రతం కానీ చేసి చూడండి, మనస్సు నిలబడకపోవడం అనేది ఉండదు. మీ కన్నీళ్లు అభిషేకం చేస్తాయి భగవంతుడికి, మామూలు నీళ్ళు కాదండి. మీ కన్నీళ్లతో అభిషేకం చేస్తారు, అంతకంటే గొప్ప అభిషేకం ఎవరైనా చేయగలరా? అప్పుడు తీరని బాధ ఉంటుందా? మన మనస్సుకి అంతరాత్మకి సంబంధానికి మధ్యలో ఈ పురాణాలు శాస్త్రాలు ఏమిటండి? మన తొక్కేయడానికి ఇక్కడ మన మనస్సుకు తెలుస్తోంది కదా. అంచేతన కవి చెబుతున్నాడు ఇక్కడ, అనవసరపు పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. బాగా పొగ వస్తుందంటే మంట వస్తుందని లెక్క, ఉక్కబోస్తుందంటే వాన వస్తుందని లెక్క, ఆపదలు బాగా వస్తున్నాయంటే భగవంతుడిని ప్రార్థించే అవకాశం వచ్చింది, వెంటనే అనుగ్రహం కలగబోతోందని లెక్క అన్నాడు.